హలో అండి. ఈరోజు మేము శ్రీ పెద్దింట్ల అమ్మవారి జాతర మూలంకి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తామండి. ఈ జాతర మార్చి నెలలో జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఇదే రోజుల్లో జరుగుతుంది. 12-15 రోజులు జరుగుతుందండి. అయితే మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇంత పెద్ద జాతర అయితే ఇది ఒక్కటేనండి. చాలా బాగా చేస్తారండి. చూస్తున్నారు కదా, ఆ లైటింగ్ కానీ షాప్స్ కానీ అన్నీ గొప్పగా ఉంటాయండి. గుడిలోకి వెళ్తున్నామండి. గుడి కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ గుడి గొప్పతనం ఏంటంటే, మీరు ఎంత జనం వచ్చినా సరే ఈ గుడి దగ్గర ఇరుకుగా ఉండటం అనేది జరగదండి. అంత ప్లేస్ ఉంటుందండి, అంత ఖాళీ స్థలం ఉంటుందండి. చూసారు కదా, గుడి దగ్గరికి వచ్చాం. ఎంత అందంగా రెడీ చేశారు. చూసారు ఫ్లవర్స్ తోటి. గుడి కూడా రీసెంట్గా కట్టారండి. ముందు చిన్న గుడి ఉండేదండి, ఇప్పుడు కొత్తగా కట్టారండి గుడి అదే స్థానంలో. చూస్తున్నారు కదా, గుడి ఎంత సుందరంగా ముస్తాబు చేశారు. ఫస్ట్ వచ్చి వెంటనే గుడిలోకి వెళ్ళి మేము దండం పెట్టుకుని వీడియో తీసానండి. ఎంత బాగుందో అనిపించిందండి గుడి. ఇంకా ఇక్కడ జాతర విషయానికి వస్తే మొత్తం 15 రోజులు చేస్తారండి. 15 రోజులు కూడా ఒక రోజు ఎక్కువగా చేయడం, ఒక రోజు తక్కువగా చేయడం అనేది ఏమి ఉండదండి. జనాలు చూస్తున్నారు కదండి బాబోయ్, ఒక ప్రోగ్రామ్కి ఎంత జనం వచ్చారో చూడండి. ఇలా ప్రతిరోజు వస్తూనే ఉంటారండి. లేడీస్ కోసం అస్సలు ఇబ్బంది అనేది లేకుండా వాళ్ళకి చైర్స్ వేస్తారండి. 1000 కుర్చీ అయినా 2000 కుర్చీ అయినా సరే అస్సలు తగ్గేదే లేదన్నట్టు ఉంటుందండి ఈ గుడి యాజమాన్యం. కాబట్టి చూస్తున్నారు కదా, జనం ప్రోగ్రామ్కి 2 కళ్ళు సరిపోవట్లేదు. అయినా సరే వాళ్ళు కూర్చుండే చూస్తున్నారు. జనం చూస్తున్నారు కదా. సౌండ్ సిస్టమ్ అయితే వేరే లెవెల్, అసలు మామూలుగా కాదు. ఏదో ఆర్కెస్ట్రా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. మేమైతే చక్కగా వీడియో తీసుకుంటున్నాం. ఇంకా షాప్స్ ఇవి చూద్దామంటే బయటకు వచ్చాం. గుండాట చూశారు కదా, మై ఫేవరెట్ గేమ్. ఎప్పుడు డబ్బులు రావు, డబ్బు మెడతాయి. ఇంకా చిన్న పిల్లల కోసం అయితే చెప్పవసరం లేదు. వీళ్ళని జాతరలోకి తీసుకొస్తే మామూలుగా ఉండదు. ఇలాంటివన్నీ ఎక్కించవలసిందే. ఇదేదో బైక్ కారు మిక్సింగ్లా ఉంది, కూర్చోబెట్టి ఇస్తున్నారు. ఇంకా చూద్దాం పదండి. మన పెద్దోళ్ళ గేమ్లు కూడా ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ప్రస్తుతానికి చిన్నపిల్లలది ఇందాడు బైక్, ఇది జీప్లా ఉంది. ఏమైనా ఇలాంటి చోట్లకి మన పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టి వాళ్ళు ఆనందిస్తుంటే చూడాలి. ఇదేదో జారీ బల్లా ఉంది. వాళ్ళు ఎందుకు ఎగురుతారో తెలీదు. అది జారడానికి వేసారు కానీ వాళ్ళు ఏమో పైకి ఎగిరి గంతులేస్తున్నారు. ఏమైనా ఇప్పుడు మనం ఆడడం కానీ భలే ఉంటాయండి ఆటలు. అదే రైలు బండి వెళ్తుంది పక్కన, వీళ్ళేమో ఇక్కడ జారుతున్నారు. వావ్, బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ. ఏం లేదు, మనం ఎక్కి కూర్చుంటమే, దానిపైన చేసుకుంటుంది, వెళ్తూనే ఉంటుంది. మునిగిపోయే అంతలో కాదండి. చాలా బాగుందండి ఇక్కడ. యాక్టివిటీస్ మామూలుగా లేవు, అన్ని రకాలు ఉన్నట్టే. ఆల్మోస్ట్ ఒక విలేజ్లో జరిగే జాతరకు ఇంత మొత్తంలో ఇవన్నీ రావడం అనేది చాలా ఎక్కువ అండి. చూస్తున్నారు కదా, జైంట్ వీల్. బాబోయ్, ఇది ఎప్పుడు ఎక్కలేదు కానీ మేమైతే ఎక్కలేమండి బాబోయ్. ఏమైనా ఏ వయసులో చేయవలసిన ఆ వయసులోనే ఏ వయసులో చేయవలసిన మళ్ళీ ఆ వయసులోనే చేయాలి. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం చేయాలంటే చేయలేమండి. ఉయ్యాలా ఉంది వీటిని. ఏదేమైనా ఈ ఆనందం వేరండి. జాతరకు వచ్చామంటే చిన్న పెద్ద మొత్తానికి ఎక్కేవాళ్ళండి ఇలాంటివన్నీ. ఇది చూశానండి నేను. అయ్యో బాబోయ్, ఎక్కడ గుద్దేసుకుంటారని భయం వేసిందండి కాసేపు. తర్వాత ఎవరెవరు అన్నారు, ఇలాంటి గుద్దుకోవడం జరగదు, ఇంకంతే, అలాగ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు అని అన్నారు. ఇది బ్రేక్ డ్యాన్స్ అంటండి. వీళ్ళు గమనిక ఏంటనుకుంటున్నారు,
ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదని పెట్టారండి. సో అవన్నీ చూసుకుంటూ ఎక్కాలి. ఎక్కినప్పుడు గుండె జబ్బులు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కకూడదు. చూడడానికి ఎంత బాగుందంటే ఆ ప్లేస్ నిజంగా జాతరలకు వెళ్ళాలండి ఎవరైనా సరే. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు జాతరలోనే ఉంటాయండి. మనం ఎగ్జిబిషన్లోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఏమి ఉండదు కదండి. ఇలాంటి జాతరలకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ రూపాయి టికెట్ లేకుండా జనం అందరిలో తిరుగుతూ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి, చూడాలండి. ఇవే కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను పదండి. పానీపూరి బళ్ళు అండి ఒక 10-15 వచ్చేసినాయండి. మొత్తం పానీపూరిలే. వీళ్ళు జనాలు నాటిని బాగా పసిగట్టారండి. ఒక మహానుభావుడు చెప్పాడండి, లేడీస్ ఎక్కడ ఉంటే అక్కడ పానీపూరి బండ్లు ఎక్కువగా ఉంటాయని. అలాగే వంట సామానం కూడా లేడీస్ కోసమే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. చూసారా ఒక షాపు వంట సామానమే ఉంది. ఇలాంటి చోట్లకి మన లేడీస్ని తీసుకెళ్ళామంటే ఏం లేదండి, ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఏమైనా ఉంటే అవసరం లేకపోయినా సరే కొంటారు. బయట వేరే ప్లేసుల్లో ఎక్కడైనా రేట్ చెప్తే ఎక్కువ రేట్ అంటారు, కానీ సంబరాల్లో కూడా ఎక్కువ రేట్ చెప్పారంటే తక్కువ రేటుకి వచ్చేస్తుందని అన్నీ కొనేయడానికి చూస్తారు. ఇంకా ఒక్క షాపు కాదండి, ఇక్కడ మొత్తం ఒక 20-30 షాపులు ఉన్నాయండి ఇలాంటివి. టెడ్డీ బేర్ షాపులని, చిన్నపిల్లల ఆట వస్తువులని, అవి ఇవి అని కాకుండా మొత్తం తిరగడానికి మాకే కాళ్ళు ఆగిందండి వీడియో తీసేటప్పుడు. అంత పొడుగున షాపులు ఉంటానే ఉన్నాయి. ఏదేమైనా అనుకుంటాం కానీ బయట షాపుల్లో మీద ఇక్కడ జాతరలో వేసే షాపుల దగ్గరే కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయండి అనుకోవాలంటే. ఇక్కడ 10 రూపాయల షాపులు కూడా ఉంటాయండి, 20 రూపాయలు 30 రూపాయల షాపులు కూడా ఉంటాయి. బయట అయ్యే వస్తువులు 100 రూపాయలు 150 రూపాయలు. అదే ఆన్లైన్లో అయితే చూడవసరం లేదండి. చూస్తున్నారు కదా మొత్తం చివరి వరకు ఈ కొట్లు ఉంటానే ఉన్నాయి. ఇంకా మేము నడలేమండి. ఇంకా వీడియో ఇక్కడితో ముగిస్తున్నామండి. జై శ్రీరామ్.